విమానాలు నడిపే వాళ్ళు సైకలాజికల్‌గా పూర్తి స్పృహతో ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. లేకపోతే యాక్సిడెంట్ జరుగుతున్నాయంటే అంతర్జాతీయంగా తేలిన లెక్కల నేపథ్యంలో భారతదేశపు ఏదైతే పౌర విమానయాన శాఖ డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది రూల్స్ పాటించమని జెప్పారు. 2024 పైలట్స్ డ్యూటీ చార్ట్ ప్రకారం 2 రాత్రులు మాత్రమే నైట్ డ్యూటీ ఉండాలి వారంలో. 14 రోజుల్లో 95 గంటలకు మించి పని చేయించకూడదు. నైట్ డ్యూటీ తర్వాత 12 గంటల పాటు రెస్ట్ ఇవ్వాలి. 36-48 గంటల పాటు వారంలో రెస్ట్ ఉండాలి. ఒకరోజు పని 10 గంటలు మాత్రమే ఉండాలి. ఇది వాళ్ళు పెట్టినటువంటి రూల్స్. ఇది అమలు చేశారా అంటే అమలు చేయలేదు. కానీ ఈ వ్యవహారాలకు సంబంధించి ఇంతవరకు నడిచిపోయింది. ఇప్పుడు ఇది ఖచ్చితంగా అమలు చేసి తీరాలని చెప్పారు. అమలు చేసి తీరాలనగానే ఇప్పుడు ఇండిగోకి దానికి తగిన సిబ్బంది లేరు. ఇంకా ఎక్కువ మంది సిబ్బందిని పెట్టుకోవాలి. పైలట్‌లను పెట్టుకోవాలి. విమానయానానికి సంబంధించిన సిబ్బందిని పెట్టుకోవాలి. వాస్తవంగా ఆ స్టాఫ్ కరోనా తర్వాత బాగా తగ్గిపోయారు. అలాంటి సందర్భంలో ఇబ్బంది పడుతున్నటువంటి వేళ ఇండిగోకి సంబంధించిన 500 విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడం గానీ, లేట్ గానీ, లేకపోతే గనక వేరే వైపుకి టర్నింగ్ గానీ జరిగింది. ఇది పెద్ద సమస్యగా మారింది. రాబోయేటటువంటి రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందా లేదా అనేది చూడాలి.